అర్హులైన దివ్యాంగులను పింఛన్ల నుంచి తొలగించడం అన్యాయం. ఈరోజు స్థానిక ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఉన్న అర్హులైన చెవిటి, మూగ, గుడ్డి వయోపరిమితి వృద్ధులు పెన్షన్ తొలగించడం అన్యాయమని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాసిపూడి మోసే, దర్శి ఇన్ఛార్జి ఎంపీడీఓ వజ్రా నాయక్ను కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మూగి, చెవిటి, గుడ్డి ఎలాంటి ఆధారం లేని వయోవృద్ధులను గత 20 సంవత్సరాల నుండి అంటే 75 రూపాయల పెన్షన్ దగ్గర నుండి ఇప్పటివరకు పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ప్రభుత్వం ఎంక్వైరీ పేరుతో తొలగించడం అన్యాయమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని, తక్షణమే అర్హులైన ప్రతి ఒక్కరిని పరిశీలించి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు రాచపూడి మోషే, వివిధ అనర్హులైన పింఛన్దారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధాప్యులు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన చెవిటి, మూడుకు సంబంధించినటువంటి పెన్షన్లను రీసర్వే పేరుతో తొలగించడం అనేది బాధాకరం. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ప్రకటన చేసింది, యథావిధిగా కొనసాగిస్తామని. అయితే మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 75%, 65% ఉన్న వికలాంగ శాతం ఉన్న పెన్షన్లు కూడా తొలగించమంటే చాలా బాధాకరం. ఏ స్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు అధికారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం గుర్తించి తక్షణమే తొలగించిన పెన్షన్ను అనుమతిని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర దళిత తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనంతరం అంతకుముందు ఎంపీఓని కలిసి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎంపీఓ గారు కూడా చూసి పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. తక్షణమే ఇటువంటి దివ్యాంగులకు, అదేవిధంగా డప్పు కళాకారులకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చెవుడి, మూడు ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం తక్షణం పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.